ఇవాళ రేపట్లో మీడియా పొలిటికల్ ఎజెండాలు రాజకీయ ఎజెండాలు మోయడం చూస్తూ ఉన్నాం కానీ అపోనెంట్ పార్టీలని టార్గెట్ చేయాలనుకున్న నాయకత్వాల్ని ఏకంగా న్యూస్ పేరుతోనూ చర్చల పేరుతోనూ ట్రోల్ చేసే దిగజారుడు సంస్కృతి చూస్తుంటే నిజంగా ఒక్కొక్కసారి భలే ఆశ్చర్యంగాను అంతకుమించి షాకింగ్గాను అనిపిస్తుంది. ఆశ్చర్యం ఎందుకో ముందు మాట్లాడతా. ఒక జాతీయ ఛానల్ ఆస్ట్రాలజర్తో చర్చ చేస్తూ ఉంది. ఎవరి ఫార్చ్యూన్స్ ఎలా ఉంటాయి అని చెబుతూ రాహుల్ గాంధీ మనిషి మంచోడే గాని ఆయన రాజకీయం మాత్రం పరమ నాసిరకం అని కామెంట్ చేయడమే కాదు, జాతకం పరంగా చూసినా గానీ రాజకీయాలు ఆయన కలిసి రావు, ఆయన హోటల్ ఇండస్ట్రీలోనో హాస్పిటాలిటీ ఇండస్ట్రీలోనో ఉండాలి అని మాట్లాడడం చూస్తే చాలా షాకింగ్ గా అనిపించింది. చాలా గౌరవప్రదంగా కనిపిస్తూనే పొలిటికల్ అసాసినేషన్ చేసేయటం ఒక రకంగా. ఇదంతా ఈ షాకింగ్ గా ఎందుకు అనిపిస్తుందో తెలుసా? జనం డెసిసివ్ థింకింగ్ ని, ఆలోచన శక్తిని న్యూస్ ఛానల్స్ ఏ స్థాయిలో గ్రాంటెడ్ కి తీసుకుంటాయి అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కదా. రాహుల్ నచ్చుతారో లేదో ఆయన పర్ఫార్మెన్స్ ని బట్టి, ఆయన మాట్లాడే ఇష్యూస్ ని బట్టి కదా తెలుసుకుంటారు. రాహుల్ అంత తీసిగట్టుగాడే అయితే గనక డిబేట్ చేసి ఓడించవచ్చు కదా ఓపెన్ గా, కౌంటర్ పార్ట్స్ కదా. ఏమంటారు? మీడియా ఎలాంటి శిఖండి పాత్రలు పోషిస్తుంది అని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్, ఇదొక తరహా.